హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం 3 ఉల్లిపాయలు 2 టమాటా వేసుకొని చాలా టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లిపాయ పచ్చడి చేసుకోవడానికి 3 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 2 చిన్న సైజు టమాటాను కూడా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో టమాటా, 1 టీ స్పూన్ కారం, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటా ఉల్లిపాయను మగ్గనివ్వాలి. టమాటా ఉల్లిపాయ ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో అరకట్ట కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత అందులో టమాటా ఉల్లిపాయ, 6 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిలో ఇలా ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.